డ్రైవర్ ఇంకొక డీజే వ్యక్తం చేస్తామని చెప్పి ఏం చెప్తారు అంటే టీఆర్ఎస్ అంటే డిపార్ట్మెంట్ అంతగానం ప్రేమ ఎందుకుంది? బీజేపీ ఆఫీస్ ముట్టడి చేసినప్పుడు ఏం చేశారు మీరు? ఇంటెలిజెంట్ ఏం చేస్తుంది? కేంద్ర హోంశాఖ సాయ మంత్రి ఆఫీస్ పోయినప్పుడు అప్పుడు ఏం చేసింది ఇంటెలిజెన్స్? ఇలా టీఆర్ఎస్ ఏం చెప్తారు? ఏదైతే రాజన్న సిరిసిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందిరమ్మ ఇల్లు కోసం అని చెప్పేసి ఒక నిరుపేద దరఖాస్తు చేసుకుంటే ₹1,00,000 లంచం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి ఆ యొక్క బాధితురాలు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఆ కలెక్టర్ గారు ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారికి దీని గురించి ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేసి ఇది వాస్తవమే అని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వగా అది కేసు కూడా అయిన విషయం రాజన్న సిరిసిల్ల ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఏదైతే ఆ విషయం గురించి కేసు అయినప్పటికీ దానిపైన ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పైన కానీ దీనికి బాధ్యత వహిస్తూ అదే పార్టీకి చెందినటువంటి మున్సిపల్ చైర్మనే కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ఏ కానీ దీనిపైన ఏ రకంగా కూడా స్పందించకుండా దీనిపైన ఏ చర్య తీసుకోకుండా కాలయాపన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అసలు ఎన్నికల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు గత మంత్రి అయినటువంటి కేటీఆర్ రామారావు గారు ఎన్నికల సమయంలో మాత్రం వచ్చి ఇక్కడ
పెద్ద హంగామా చేస్తూ ఉన్నారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ అభ్యర్థి కూడా ఎవరో కాదు, నేనే అభ్యర్థి అంటూ ప్రచారం చేసినటువంటి కేటీఆర్ ఎలక్షన్ల వరకు నేనే అభ్యర్థినని చెప్పినటువంటి నువ్వు మరి మీ అభ్యర్థి అయినటువంటి దార్ల సందీప్ అనేటువంటి ఒక కౌన్సిలర్ వైస్ చైర్మన్ అయినటువంటి వ్యక్తి మరి తను తప్పు చేస్తే అందులో నుంచి వాటా అభ్యర్థి తను తీసుకున్నాడా, లేకపోతే నువ్వే అభ్యర్థి అన్నావు ప్రచారం చేసినావు, మరి నీకిచ్చిండా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారికి ఉన్నది. మరి ఏదైతే అప్పుడున్నటువంటి గత ప్రభుత్వంలో కూడా మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేసిన అరాచకాలు ఇంతో అంత కాదు. మీ ప్రభుత్వంకు ప్రజలు అవకాశం ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసి మున్సిపల్ చైర్మన్గా మీకు అవకాశం ఇస్తే ఇప్పుడు కూడా మీ పద్ధతి మారకుండా అప్పుడు ఏదైతే మీరు చేసినటువంటి దోపిడీలు ఉన్నాయో, కబ్జాలు ఉన్నాయో, ఇప్పుడు అదేవిధంగా నిరుపేదలు పెట్టుకున్నటువంటి సంక్షేమ పథకాలలో కూడా మీ చేతివాటం చూపిస్తున్నటువంటి తీరు పూర్తిగా అన్యాయం. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ఈరోజు బీజేవైఎం రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడితే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు పూర్తిగా ఎక్కడికక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలనే కానీ బీజేవైఎంకు సంబంధించినటువంటి కార్యకర్తలనే కానీ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి రోడ్లపైన కూడా కనిపిస్తే కార్యకర్తల్ని నిర్బంధించి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కూర్చుండబెట్టినావు. ఇంత మాత్రాన ఇక్కడికే ఈ సమస్య అయిపోయిందని అనుకోవడం నీ మూర్ఖత్వం. గత కాలంలో మీరు చేసినటువంటి అరాచకాలు, మీరు చేసినటువంటి కబ్జాలు కూడా గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు వారు ఉక్కుపాదం మోపే వరకు తీసుకొచ్చి రిటర్న్ చేసి భూములన్నీ తిరిగి ఇచ్చిండ్రు. మరి దీని మీద కూడా నువ్వు ఎక్కడ కూడా స్పందించని సిగ్గులేని కేటీఆర్ నువ్వు ఏ ముఖం పెట్టుకొని మొన్న ధర్నా చౌరస్తాలో కూర్చున్నావు. నీకైతే ధర్నా చేయడానికి నీకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేవైఎం కార్యకర్తలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? నువ్వు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నావు అనడానికి ఇది ఒక నిదర్శనం. నువ్వు గత కాలంలో గ్లోబరీన సంస్థ వల్ల నష్టపోయి విద్యార్థులు ప్రాణాలు ఎంతోమంది పోయినప్పుడు కూడా నువ్వు కనీసం బాధ్యతగా వ్యవహరించలేదు. ఇప్పుడు కూడా ఈ మున్సిపల్లో జరిగినటువంటి అవినీతి పైన కూడా నువ్వు చర్య తీసుకొని నీ పార్టీ సభ్యులను రాజీనామా చేపిస్తావా, లేదంటే నువ్వు రాజీనామా చేస్తావో చేయాలని చెప్పేసి మేము బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ నువ్వు గనక రాజీనామా చేయకపోతే ఇవాళ పోలీసులతో నిర్బంధించినట్టు కాదు, రేపటి రోజున నువ్వు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు రావాల్సిందే. రేపు ఖచ్చితంగా వస్తావు. వచ్చిన నాడు నిన్ను ఈ సిరిసిల్లలో అడుగు పెట్టకుండా చేస్తాం బిడ్డ. కేటీ రామారావు గారు గుర్తుపెట్టుకోండి, మీరు కనుక దీని మీద వెంటనే ప్రతిస్పందించి రాజీనామా నువ్వు చేస్తావా, లేకపోతే మీ మున్సిపల్ వైస్ చైర్మన్తో రాజీనామా చేపిస్తావా? దీని మీద వెంటనే చర్య కనుక తీసుకోకపోతే మేము ఊరుకునేదే లేదు. గతంలో కూడా ఎన్నో అరాచకాలు, భూ కబ్జాలు చేసినటువంటి మీకు అలవాటు అయిపోయి ఇదే తీరు కనుక ఇప్పుడు చేస్తే కనుక ఊరుకునేది లేదు. నువ్వు స్థానికంగా నువ్వు ఎమ్మెల్యేకి అన్ఫిట్ క్యాండిడేట్. ఎందుకు అన్ఫిట్ అంటే నువ్వు ఈ సిరిసిల్లలో నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడుందో నువ్వు ఇక్కడికి వచ్చి చూపించు. రోడ్లు ఇక్కడ ఇచ్చినటువంటి రోడ్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, వాటితో నువ్వు రోడ్లు వేసి నేను చేసిన ఏదో పెద్ద డెవలప్ చేసిన అని ట్విట్టర్లలో కనిపిస్తుంది తప్ప నీ అభివృద్ధి ఇక్కడ క్షేత్రస్థాయిలో నీ అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తలేదు. నువ్వు చేసిన అభివృద్ధి ఏందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ చేనేత కార్మికులకు నేనేదో చేస్తున్నా అని చెప్పినావు. ఒకప్పుడు సంవత్సరం పొడవును ఉండేటువంటి పనులు ఇవాళ కొద్ది కాలం వరకే, ఏదైతే బతుకమ్మ చీరల వరకే వాళ్ళ బతుకుల పరిమితం అయిపోయినాయి. వాళ్లకు పని దొరకని పరిస్థితి ఉన్నది. ఆపరేట్ పార్క్ అని పెట్టి ఏర్పాటు చేసినావు. 1000 కోట్లతో నేను ఏర్పాటు చేస్తున్నా అని చెప్పినావు. ఇక్కడ దానివల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ప్రజలకు కనీసం ఉపాధి దొరకని పరిస్థితి సిరిసిల్లలో ఉన్నది. నేను డెవలప్ చేసిన అని పెగ్గెలు గొప్పలు చెప్తున్నావు. నేను సిరిసిల్ల సిటీని ఏదో అభివృద్ధి చేసిన అంటున్నావు. గతంలో సిరిసిల్ల ఎక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి వాటరు వర్షం పడితే కరెక్ట్గా వెళ్ళిపోతూ ఉండే. ఇలా నువ్వు చేసిన ఈ అభివృద్ధి ప్రణాళిక లేనటువంటి ఈ అభివృద్ధితోటి సిరిసిల్ల మునిగిపోయే పరిస్థితి ఉన్నది. ఇలా చూసుకుంటూ పోతే నీవు చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తిగా ఒక జ్ఞానంతో చేసినటువంటి పనులేం కావు. కాబట్టి బిడ్డ కేటీఆర్, నువ్వు ఏదైతే ఈ మున్సిపల్లో జరిగినటువంటి అవినీతి పైన స్పందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ప్రజలకు నీ సమయాన్ని కేటాయించి ఇక్కడ ఉండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ ఉండి ప్రజల సమస్యలు తీర్చకపోతే మాత్రం ఈ సిరిసిల్లకు నేను రాకుండా ఎల్లగొట్టి ఇక్కడికి రాకుండా చేస్తామని చెప్పేసి బీజేవైఎం తరఫున మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది ఇక్కడ ఉన్నది. రీసెంట్గానే అక్కడ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. నీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అనేది నీ కార్యకర్తలకు ఒక క్లబ్లా, లేకపోతే నీ కార్యకర్తలకు ఒక మీటింగ్ స్పాట్లా అయింది. అది నీది సొంత పార్టీ కార్యాలయం కాదు.
ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అనేది సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి ఈ అసెంబ్లీకి చెందినటువంటి ప్రజలందరిది. అక్కడికి సామాన్య ప్రజలు వచ్చి కనీసం ఏదైనా దరఖాస్తు చేసుకునేందుకు వీలుండాలి. నువ్వు అక్కడ వారికి ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండాలి. నువ్వు ఇక్కడ అందుబాటులో ఉండకుండా ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ పోయి పెగ్గలు చెప్పడం కాదు. ఇక ముందు కనుక నువ్వు ఎక్కడైనా ఎలక్షన్లో ప్రచారంకి వెళ్ళి ఉచిత హామీలు ఇవ్వడం కాదు. సిరిసిల్ల నుండి ఇక్కడ ప్రజలకు ముందు సేవ చేయి. నిన్ను నమ్మి నీకు ఇక్కడ ఓట్లేసిరు, మరొకసారి కూడా మొన్న మున్సిపల్ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని కనుక సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ ఉన్నంత కాలం నువ్వు సర్వీస్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సర్వీస్ చేయకపోతే మాత్రం ఉరికిచ్చి కొట్టే కాలం కూడా సిరిసిల్ల బీజేవైఎంకు ఉరికిచ్చి కొట్టి కూడా సమాధానం మేము చెప్తాం నీకు. నీ ఉన్నటువంటి కార్యకర్తలతో ఇప్పుడు దీనిపైన ఏదో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం కాదు. నేను చెప్పిన దాంట్లో నీ తప్పులు నీ లోపాలు ఉన్నాయి, అవి సరి చేసుకొని మారాలని చెప్పేసి కేటీఆర్ను నేను హెచ్చరిస్తా ఉన్నాను. బీజేవైఎం